హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా నీట్ యూజీ 2024 ఎగ్జామ్ స్కోర్ని బేస్ చేసుకుని ఎంబీబీఎస్, బీడీఎస్ అండ్ బీఎస్సీ నర్సింగ్ కోర్సెస్లో అడ్మిషన్ కోసం పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ మీరు రిజిస్ట్రేషన్ టైంలో సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ని పే చేశారు. ఆ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ రీఫండ్ చేయబడుతుందని మీ అందరికీ తెలుసు. అయితే ఆ రీఫండబుల్ అమౌంట్ ని ఎంసీసీ వాళ్ళు, అంటే ఎవరెవరికైతే ఎలిజిబిలిటీ ఉందో ఆ స్టూడెంట్స్ అందరికీ కూడా అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ నోటీస్ అండ్ రీఫండ్ లిస్ట్ ఫర్ యూజీ 2024 అని ఇచ్చారు. ఇది క్లిక్ చేసి చూసినట్లయితే ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉందో ఆ స్టూడెంట్స్ అందరికీ కూడా మీరు ఏ అకౌంట్ నుండి అయితే అమౌంట్ కట్టారో అదే అకౌంట్ కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇది ఏ ఏ స్టూడెంట్స్ కి ఎంత అమౌంట్ ఏ డేట్ న ట్రాన్స్ఫర్ చేశారు అనేది లిస్ట్ ఇచ్చారు. టోటల్ గా 3557 పేజెస్ లో ఉందండి. ఇక్కడ నీట్ రోల్ నెంబర్ ని ఎంటర్ చేసి మీకు ఎంత అమౌంట్ రీఫండబుల్ అయింది అనేది ఒకసారి చెక్ చేసుకోండి. అయితే ఇక్కడ మీకు రీఫండ్ ఏఆర్ఎన్ అని ఇచ్చారండి. ఈ నెంబర్ ఉంది అంటే ఏఆర్ఎన్ నెంబర్ కి వీళ్ళు రీఫండ్ చేశాము అని అర్థం. అలాగే బ్యాంక్ రిఫరెన్స్ నెంబర్ దగ్గర కొద్ది మందికి జీరో కూడా ఇచ్చారు. జీరో అంటే అర్థము మీరు యూపీఐ యాప్స్ కానీ యూజ్ చేసి కట్టినట్లయితే మీకు జీరో అని కనిపిస్తుంది. కాబట్టి మీరు భయపడాల్సిన ఏం లేదు. అంటే జీరో అంటే జీరో అమౌంట్ అని కాదు అర్థము. ఇక్కడ మీకు ఎంత అమౌంట్ రీఫండ్ చేశారో ఇచ్చారు. అయితే యూపీఐ యాప్స్ కాబట్టి జీరో అని ఇచ్చారు అంతే. మీరు యూపీఐ యాప్ ద్వారా కట్టినప్పుడు ఏ బ్యాంక్ నుండి అమౌంట్ డిడక్ట్ అయిందో చూసుకొని ఆ అకౌంట్ కి మళ్ళీ అమౌంట్ క్రెడిట్ అయిందా లేదనేది ఒకసారి చూసుకోండి. ఏ డేట్ ని ట్రాన్స్ఫర్ చేశారో డేట్ కూడా ఇచ్చారండి. కాబట్టి మీరు ఈజీగానే చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇంటర్నెట్ సెంటర్స్ లో కానీ లేదా కన్సల్టెన్సీస్ ద్వారా కానీ మీరు అమౌంట్ కట్టి ఉంటే వాళ్ళని రిక్వెస్ట్ చేయండి. ఇలా మీకు ఈ డేట్ న అమౌంట్ క్రెడిట్ అయింది, మాకు రోల్ నెంబర్ కూడా ఇచ్చారు, మా రోల్ నెంబరు అమౌంట్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మాకు ఎలిజిబిలిటీ ఉంది అనే విషయాన్ని వాళ్ళకి తెలియజేయండి. ఒకవేళ ఎలిజిబిలిటీ ఉండి ఎవరికైతే ఇక్కడ నెంబర్ లేదో, అంటే అమౌంట్ రీఫండ్ అవ్వలేదో వాళ్ళు ఒకసారి ఎన్టీఏ వాళ్ళకి మెసేజ్ చేయండి. ఎన్టీఏ వాళ్ళకి మెసేజ్ చేయడానికి ఇక్కడ ఎంసీసీ అఫీషియల్ వెబ్సైట్ లో కాంటాక్ట్ అస్ దగ్గర ఈ ఫినాన్స్ మ్యాటర్స్ కు సంబంధించి ఈమెయిల్ ఐడి ఇచ్చారు. financemcc@lifecarehll.com. ఈ మెయిల్ ఐడికి మీరు మీ యొక్క రిజిస్టర్డ్ మెయిల్ ఐడి నుండి మాత్రమే మెయిల్ చేసి మీ యొక్క నీట్ రోల్ నెంబరు, ర్యాంకు, నేము ఇవన్నీ కూడా మీరు సబ్మిట్ చేస్తే వాళ్ళు ఒకసారి చెక్ చేసి అమౌంట్ మీకు ఒకవేళ క్రెడిట్ చేయటం కానీ పొరపాటున మిస్ అయ్యి ఉంటే వాళ్ళు చేస్తారు. అయితే అసలు ఎవరెవరికి రీఫండ్ అయ్యే అవకాశం లేదు, ఎలిజిబిలిటీ లేదు అనేది ఒకసారి కండిషన్ కూడా చెప్తాను. ఎవరికైతే సెకండ్ రౌండ్ నుండి సీట్ అలాట్మెంట్ వచ్చి జాయిన్ అవ్వకుండా వదిలేసుకున్నారో వాళ్ళకి సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ రీఫండ్ చేయబడదు. ఎందుకంటే రెండో రౌండ్ నుండి గాని సీటు వచ్చి వదులుకుంటే తప్పనిసరిగా సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ఫోర్ఫీట్ అవుతుందని ముందుగానే ఇన్స్ట్రక్షన్స్ లో ఇచ్చారు. అలాగే ఇక్కడ తమిళనాడు కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసినటువంటి స్టూడెంట్స్ కూడా, అంటే చాలా మంది సిఎంసి వెల్లూరుకు అప్లై చేశారు. అలాగే తమిళనాడు మేనేజ్మెంట్ కోటా ద్వారా తమిళనాడు కాలేజెస్ లో కూడా జాయిన్ అయ్యారు. సో వాళ్ళు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టే టైంలో 1,00,000 సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ పే చేశారు. ఆ అమౌంట్ కూడా ఫిబ్రవరి 25న అందరికి రీఫండ్ చేయడం జరిగింది. అయితే ఎంతమంది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారు అమౌంట్ రీఫండ్ చేయడానికి అనేది ఆల్రెడీ మనకి జనవరి 24న ఈ లిస్ట్ కూడా ఇచ్చేసారండి. టోటల్ గా 306 పేజెస్ లో ఉంది. రిజిస్ట్రేషన్ టైంలో అప్లికేషన్ నెంబర్ ఉంది, అది దాని యొక్క కరెస్పాండింగ్ నేమ్ ఇచ్చారు. మీరు అప్లికేషన్ ఫిల్ చేసే టైంలోనే రీఫండ్ అవ్వడానికి బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి అని అక్కడ అడిగింది. మీరు ఆల్రెడీ ఏ బ్యాంక్ అకౌంట్ కి రీఫండ్ అవ్వాలో డీటెయిల్స్ ఇచ్చారు. ఆ బ్యాంక్ అకౌంట్ కి మాత్రమే అమౌంట్ క్రెడిట్ అయింది, అంతేకాని మీరు కట్టినటువంటి అకౌంట్ కి కాదు. అంటే మీరు ఒకవేళ ఆ రోజు వేరే వాళ్ళ కార్డు యూజ్ చేసి కట్టొచ్చు, లేదా మీదే ఇంకొక బ్యాంక్ అకౌంట్ నుండి కట్టుండొచ్చు. కానీ ఏ అకౌంట్ కి రీఫండ్ అవ్వాలి అనే డీటెయిల్స్ మీరు ఇచ్చారో అప్లికేషన్ లో ఆ అకౌంట్ కి మాత్రమే ఈ రీఫండబుల్ అమౌంట్ క్రెడిట్ అయ్యి ఉంటుంది. అలాగే తమిళనాడు కౌన్సిలింగ్ లో కూడా సేమ్ అండి. మాపప్ రౌండ్ దగ్గర నుండి ఎవరికైతే సీటీ అలాట్మెంట్ వచ్చిందో వాళ్ళు జాయిన్ అవ్వకపోతే అప్పుడు మాత్రమే వీళ్ళ అమౌంట్ ఫోర్ఫీట్ అవుతుంది, లేకపోతే రీఫండ్ అవుతుంది. అంటే మాపప్ రౌండ్ నుండి వీళ్ళు కండిషన్ పెట్టుకున్నారు తమిళనాడు స్టేట్ వాళ్ళు. సో ఈ 2 కేసెస్ లో కూడా ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళు ఒకసారి మీ అకౌంట్స్ చెక్ చేసుకోండి, మీకు అమౌంట్ క్రెడిట్ అయిందా లేదా అనేది. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ మెయిల్ ఐడికి, అంటే తమిళనాడు స్టేట్ కి అప్లై చేసుకున్నటువంటి స్టూడెంట్స్ లేదా సిఎంసికి అప్లై చేసినటువంటి స్టూడెంట్స్ ఇక్కడ ఇచ్చినటువంటి మెయిల్ కి మీరు కాంటాక్ట్ చేసినట్లయితే వాళ్ళు మీకు డీటెయిల్స్ చెప్తారు. ఓకే, సో విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.